రమదాన్ సిరీస్ డే 22లో అందరికి స్వాగతం మామ. రోజు షహరీలో స్పెషల్ వచ్చేసి కుర్కురే శాండ్విచ్ అయితే తెస్తున్నాను. ఈ బన్నులు వచ్చేసి మా కొట్టి వాళ్ళ అమ్మ అయితే ఇచ్చింది. జిబేను ఆ బన్నులు తీసుకుని నేనైతే లోపల కుర్కురే బేసి కుర్కురే శాండ్విచ్ కుర్కురే బర్గర్ అయితే చేశాను. రోజు షహరీలో స్పెషల్ అయితే ఇవే మామ. పొద్దున లేచి 11:30కి నేను జమియా దగ్గరికి అయితే వచ్చేసాను. ఆర్దియాలో కొట్టి వాళ్ళ అమ్మ పెరుగు మరియు మజ్జిగ అయితే తీసుకురామనింది. అయితే కేడికో మజ్జిగ అయితే తీసుకున్నాను 2 డబ్బాలు పెద్ద పెద్దయి. పాటి చూసుకోవచ్చు మీరు, కింద మిరపకాయలు మరియు తెల్ల ఎర్రగడ్డలు ఉన్నాయి. దాంతో పాటు ఈ పెరుగు డబ్బాలు అయితే 2 తీసుకున్నాను కిలోటివి. ఇవన్నీ తీసుకొని బిల్ పెంచుకొని ఇంట్లో వచ్చేసి హాస్పిటల్ కి అయితే బయలుదేరాను. మళ్ళా ఫర్వానీ హాస్పిటల్ కి చూసుకుంటే మధ్యాహ్నం 3:30 అవుతుంది. బయట క్లైమేట్ చూసుకుంటే చల్లగా అయితే ఉంది. ఈ డ్యూటీ మాత్రం డే బై డే అయితే ఉంటది. నేను పోవాల్సిన హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. హారన్ కొడితే చాలు డోర్ ఓపెన్ అయిపోతుంది. పెట్టి వాళ్ళ నాన్నని ఇంట్లో వదిలిపెడతానే వేరే డ్యూటీ అయితే పడింది. మా హార్ట్ బాక్స్ ఇచ్చినాడు చేతిలో. నేనైతే మళ్ళీ ఆడితే జమియా దగ్గరికి అయితే వచ్చేసాను వేడి గుగ్గులు తీసుకోవడానికి. గుగ్గులు అయితే మా ఇంట్లో డే బై డే అయితే తింటారు మామ. ఇప్పుడు నేను తీసుకొని ఇంటికి అయితే పోతాను. మళ్ళీ ఏ డ్యూటీ పడుతుందో తెలియదు. తీసుకోపోయి ఇంట్లో ఇస్తాను. ఈ పార్సల్ అయితే ఇచ్చినారు. ఇది మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈమని ఆడియాలో. నేను ఈ పార్సల్ తీసుకొని ఆర్దియాలో మా మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చేసి రిటర్న్ అయితే పోతాను. మళ్ళీ ఇంటికి పోతానే ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మామ ఈ రోజు ఇఫ్తార్ లో ఏమేమి ఇచ్చినారో. రోజు ఇఫ్తార్ లో అయితే ఈ స్వీట్స్ అయితే వచ్చినాయి. దాంతో పాటు ఈ రోజు స్పెషల్ వచ్చేసి హాట్ డాగ్ శాండ్విచ్ మరియు బర్గర్లు. పైన చూసుకుంటే చీజీ మటన్ మకరోని అయితే ఉన్నాయి. రోజు స్పెషల్ అయితే ఇదే మామ. చూసుకోవచ్చు అన్ని ఒకసారి. నేనైతే ఇఫ్తార్ మరియు మగ్రిబ్ నమాజ్ కంప్లీట్ చేసుకుని గవా తాగడానికి అయితే వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి ఒక రోజు కూడా గవా మిస్ కాలేదు. నేను నమాజ్ మరియు తరావీ కంప్లీట్ చేస్తానే మళ్ళీ డ్యూటీ అయితే పడింది మామ. వినూస్ దగ్గరికి అయితే వచ్చాను. రోజు డ్యూటీతో ముగిసింది.